కరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లాలో రైతాంగ సమస్యల పరిష్కారానికి అనంత వెంకటరెడ్డి చేసిన కృషి మరువలేనిదని పలువురు నాయకులు తెలిపారు. అనంతపురం జిల్లా రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనంత వెంకటరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని, నేటి తరానికి ఆయన ఆదర్శప్రాయులని కొనియాడారు. సోమవారం అనంత వెంకటరెడ్డి 26వ వర్ధంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనంత అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఎదుట ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జోహార్ అనంత వెంకటరెడ్డి అంటూ నినాదాలు చేశారు. అనంతరం సర్వజనాసుపత్రి వద్ద అన్నదానం చేపట్టారు. ఆ తర్వాత బుక్కరాయ సముద్రం మండలం రోటరీపురం వద్ద ఉన్న ఘాట్కు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరెడ్డి చేసిన సేవలను మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నెపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, వైసీపీ సీనియర్ నేత కేవీ రమణ కొనియాడారు. రాయలసీమ ప్రాంతమంతా స్మరించుకోదగ్గ గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి అని తెలిపారు. ఈ రోజు కరువు నివారణ చర్యలు జిల్లాలో చేపడుతున్నారంటే దానికి ఆద్యులు అనంత వెంకటరెడ్డి అని గుర్తు చేశారు. ఆంధ్రనివా సాధన కోసం అనంత వెంకటరెడ్డి అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. అందుకోసమే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రనివా పథకానికి అనంత వెంకటరెడ్డి పేరు పెట్టారని, కానీ నేడు కూటమి ప్రభుత్వం అనంత వెంకటరెడ్డి పేరును తొలగించిందని విమర్శించారు. తొలితరం సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ రథసారథి, కీర్తిశేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఇవాళ కుల మతాలకి, పార్టీలకి అతీతంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న అప్పుల బాధ తట్టుకోలేక, చుక్క నీరు లేక, వ్యవసాయం లేక, చేయలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉద్యమమే శరణ్యంగా భావించి అందరినీ కలుపుకొని రైతన్నల ఆకలి కేకలు తీర్చినటువంటి గొప్ప మహనీయుడు అనంత వెంకటరెడ్డి గారు. ఇవాళ మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి ఆంధ్రనివా సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలు మన అనంతపురం జిల్లాకు పారుతున్నాయంటే అది ఆ మహనీయుడు చేసినటువంటి కృషి ఫలితమే అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అంతటి నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో పుట్టినందుకు మనం గర్వపడాలనా, లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇవాళ రైతన్నల ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ ప్రాంతవాసులైనందుకు బాధపడాలన్నా అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమ రైతన్నలు ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితమే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రైతులకు సంబంధించినటువంటి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపుదల చేశాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అనేసి ఎంత దౌర్భాగ్యంగా ఇవాళ రైతుల పరిస్థితి ఉందంటే కేవలం ఇది మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఏదైతే మన యొక్క వెంకటరెడ్డి గారి ఆశయాలను కొనసాగించే విధంగా యువత కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా మనం అందరం కలిసి పోరాటం చేయాల్సిందిగా భావిస్తూ భవిష్యత్తు తరాలకి అనంత వెంకటరెడ్డి గారు ఒక దిక్సూచిలాగా వెలుగొందుతారనేసి సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నివాళులు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అనంత వెంకటరెడ్డి అన్న గారంటే మాకు చాలా, మా ఫ్యామిలీకి ఎంతో. అసలు మా ఆయన ఫస్ట్ ఎంపీకి అయినప్పుడు ఆయనకి రాజకీయం గురించి పెద్దగా తెలిసేది కాదు. అన్న పార్లమెంట్ ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఎన్నుకుండి ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండాలని చెప్పేసి ఆయన నేర్పించిన మహా వ్యక్తి వెంకటరెడ్డి గారు. అంటే ఆయన మాకు ఒక తండ్రి లాంటి వాడు. అలాంటి మనిషిని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. ఏదన్నా కానీ ఇక్కడ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా చిన్న కార్యకర్త పైన కూడా ఢిల్లీకి వెళ్తే వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్ళకి రైల్వే స్టేషన్ కూడా అన్న ఈయన మా ఆయన అనేవాడు, అన్న ఎందుకన్నా నువ్వు అంటే, అబ్బా మన కోసము మన ఎంతో కష్టపడి ఉంటారు, మనం ఈ చిన్న పని చేయకపోతే ఎట్లని వాళ్ళు ట్రైన్కు రిజర్వేషన్ కూడా రైల్వే భవన్లో వేసి వాళ్ళని పంపించేంత వరకు ఆయన దగ్గరుండి చూశాడు. అంత మహా వ్యక్తి ఆయన. ఎంతో విలువలతో కూడుకున్న మహానాయకుడు వెంకటరెడ్డి గారు. ఆయన్ని ఎప్పుడు అలాంటి నాయకులు ఎప్పుడు ప్రజల్లో చిరస్థాయిగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయన ఆత్మకు శాంతి జరగాలని నేను. అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు విలువలకు నిలువెత్తు సాక్ష్యం అనంత వెంకటరెడ్డి. ఈనాటి యువతకి
విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుల యొక్క నేపథ్యం, వారి యొక్క కృషి, వారి పట్టుదల ఈరోజు యువత చదువుకోవాల్సినటువంటి అవసరము, నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఎందుకంటే వారు పుట్టిన గడ్డకి వారు చేసిన రాజకీయాలు ఎంత ఉపయుక్తంగా ఉన్నాయో మనకందరికి కూడా తెలుసు. ఈరోజు ప్రాంతీయ తత్వాలతో, కుల మత విభేదాలతో ప్రాంతాలను మర్చిపోయి తమ స్వార్థాల కోసం రాజకీయాలను ఏ విధంగా వాడుకుంటున్నారో చూస్తున్నటువంటి సందర్భంలో అనంత వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరి గుండెల్లో గుర్తుకొస్తారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం వాళ్ళు చేసినటువంటి కృషి ఒక రోజులో ఒక మాటలో చెప్పేటువంటి విషయాలు కాదు ఇవి. వీళ్ళు అందుకోసమే చరిత్రకారులుగా చరిత్రలో నిలిచిపోతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు రాజకీయాలు ఆ నేపథ్యంతో ముందుకు పోతే తప్ప ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలకు న్యాయం జరగదు. ఈ మధ్యనే మనం చూస్తున్నాం, విచ్చలవిడిగా అసెంబ్లీలోనే నోటుకొచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు. నిన్ననే రేవంత్ రెడ్డి గారు మాట చెప్పారు మన చంద్రబాబు ముఖ్యమంత్రిని గురించి. ఎంత ఘోరమైనటువంటి విషయమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రం యొక్క విలువల్ని, ఈ రాష్ట్ర అవసరాలను తాకట్టు పెట్టేటువంటి స్థితికి దిగజారిపోయేటువంటి రాజకీయాలు ఎందుకు, ఎవరి కోసం అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఈ రోజు ఉంది. దురదృష్టం ఏమిటంటే దాన్ని కూడా సమర్థించుకొని ఈ రోజు రాజకీయాలు చేసేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు చూడడం చాలా బాధ అనిపిస్తుంది. అందుకోసమే వెంకటరెడ్డి గారి యొక్క విలువలు, వాళ్ళ యొక్క బాటలో యువత అంతా ముందుకు నడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రోజున పెద్దలు అనంతపురం జిల్లా మరియు రాయలసీమ ప్రాంతం అంతా కూడా స్మరించుకోదగ్గ నా గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నాం. అనంతపురం జిల్లా ఈ రోజున డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే, కరువు నివారణ చర్యలు ఏవైనా సరే అమలు చేయబడుతున్నాయంటే దానికి ఆద్యుడు, కష్టపడ్డవాడు, తెచ్చినవాడు అనంత వెంకటరెడ్డి గారు అన్న విషయాన్ని ఈ జిల్లా గుర్తుపెట్టుకుంటుంది. అట్లాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాల్ని, అట్లాగే అందరినీ కూడా ప్రేమగా సోదరభావంతో, వయసుతో నిమిత్తం లేకుండా సోదరభావంతో పలకరించిన ఒక గొప్ప మనిషి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మనం అందరం కూడా అనంతపురం జిల్లా యొక్క కరువు నివారణకు కానీ, అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ, అట్లాగే రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధికి కానీ అనంత వెంకటరెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకొని కోరుతా ఉన్నా. ఈరోజు హంద్రీ నీవా పథకం ఈరోజు అమల్లోకి వచ్చిన ఈ రోజున హంద్రీ నీవా పథకాన్ని మన ముందు సాకారం చేసిన వారి కుమారుడు అనంత వెంకటరామరెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు తెచ్చుకుంటూ, పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి యొక్క ఆశీస్సులు మన అందరిపైన, ఈ జిల్లా పైన, ఈ రాష్ట్రం పైన, ఎందుకు కరువు ప్రాంతంలోనూ కష్టపడే ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి పైన ఉండాలి అని కోరుకుంటూ మరొకసారి వారికి నేను నివాళి అర్పిస్తాను. నిగర్వి, వివాద రైతుడు తర్వాత రాయలసీమ వ్యవసాయానికి కానీ, అదేవిధంగా తాగునీటికి కానీ అవిరల కృషి చేసిన మహానుభావుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, తర్వాత అందరి పొలిటికల్ లీడర్లతో కూడా సఖ్యతగా ఉన్న లీడర్ వర్ధంతికి రావడం అనేది మా అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఆయన లాంటి శాంతి కామకత్వం కానీ, అదేవిధంగా ఆయనలాగా పీస్ను మెయింటైన్ చేసే విధంగా కానీ అందరూ రాజకీయ నాయకులు మసలుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అనంత వెంకటరెడ్డి గారికి మరొకసారి ఘనమైన నివాళులను ఆయన వర్ధంతి సందర్భంగా అర్పిస్తూ ముగిస్తున్నాను.